జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీకాళహస్తిలో కిడ్నాప్ హత్యాయత్నం కేసు కలకలం రేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి 2 నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం, గాజు బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. శీతలాంబ గుడి సమీపంలో ఇద్దరి మధ్య జరిగిన వాహన ఢీకొన్న ఘటనతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల మిత్రులను పిలిపించుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. తర్వాత నిందితులు మరో వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మార్గ మధ్యంలో గాజు బాటిల్తో దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. వియంపల్లికి చెందిన ఈ మాస్ అలియాస్ ప్రసాద్ అనే అతను ఎంటర్ అవుతాడు. ఆ కన్వర్జేషన్లో అక్కడ ఇంకో అతను పెంచలైన అతను కూడా వచ్చి అసలు ఇష్యూ ఉండేది కుమారు శివ మధ్య. అక్కడ వీళ్ళ మధ్యలోకి జోక్యం చేసుకోవడము, ఇగో పోయేసి డామినేషన్ మెంటాలిటీతో ఏదో మాట అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ మనం అట్ ద సేమ్ టైం బీట్లో ఉన్న కానిస్టేబుల్ వచ్చి శివాన్ని తీసుకుపోతూ ఉంటే వీళ్ళు అరే మా మనిషి మీద కంప్లైంట్ ఇచ్చాడని ఒక అపోహ వీళ్ళ మీద కలిగింది. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలోనే ఈ బాలాజీ కూడా వీళ్ళు కంప్లైంట్ శివాన్ని తీసుకుపోతా అంటే వీళ్ళు మావాన్ని తీసుకుపోతారా, మావాన్ని కంప్లైంట్ ఇస్తారా అనేది ఒక ఇవ్వకపోయినారు వీళ్ళు వియంపల్లి వాళ్ళు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మన కాసారం రమేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే వీడు మన మాస్ అనేవాడు వాడు అక్కడికి వచ్చి గొడవ చేయడము, ఫోన్ చేసి పిలిపించుకోవడము. అక్కడ వీడు మన బాలు ఉన్నాడు కదా కంప్లైంట్ విక్టిమ్ ఎవరితో ఉన్నాడో అతను వచ్చి క్వశ్చన్ చేయడము. ఇదంతా కూడా ఏమైపోతుందంటే ఇష్యూ మెయిన్ బండ్లు ఒకటి గుద్దుకోవడం అనేది పక్కన పోయింది. ఈ గ్రూపుల మధ్య ఊరు మాట ఇవ్వకపోవడము, డామినేషన్ మెంటాలిటీతో గొడవ జరిగింది. దాంట్లో బాలు అనే అతన్ని వీళ్ళు ఎవరైతే మన మాస్ అనే అతను, తర్వాత ఈ హిదాయత్, తర్వాత ఈ మహేష్, సోము అనే వాళ్ళు 2 బండ్లలో ఎక్కించుకొనేసి జస్ట్ లైక్ కిడ్నాప్ అనుకోండి తీసుకొని పోయి భాస్కర్పేట దగ్గరికి పోతే అక్కడ వన్ ఆఫ్ ద ఫెలో నాగరాజ్ అనేవాడు ఎదురుపడితే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అక్కడ అరే వీడు ఆ గ్రూప్ వాడు ఈ గ్రూప్ వాడు అని చెప్పేసి మాట వచ్చి వాడు కొంచెం ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఎంకరేజ్ చేస్తే అప్పుడు వీడు మాస్ అనేవాడు దగ్గరలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని తల మీద హిట్ చేయడం జరుగుతుంది. హిట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి పిలిపించుకుంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. ఇమ్మీడియట్లీ మాకు తెలియగానే మా ఇన్స్పెక్టర్ సీన్ ఆఫీస్ పోయి హాస్పిటల్కి పోయి విక్టిమ్ని ఎగ్జామిన్ చేయడము, కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద హత్యాయత్నము, కిడ్నాప్ కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇమ్మీడియట్లీ మేము సీరియస్గా తీసుకొని ఒక 2 టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిమ్మయ్య ఇన్స్పెక్టరు అండ్ 2 టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత మన ఎస్ఐ రూరల్ వాళ్ళ దగ్గర ఒక టీం ఏర్పాటు చేయడము, సెర్చ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము వేట స్టార్ట్ చేసాము. ఈరోజు ఎన్ని గంటలకు 5:30కు మేము మాస్ అనే అతన్ని ప్లస్ హిదాయత్ అనే అతన్ని అదుపులో తీసుకొని ఇంట్రాగేట్ చేయడము, ఏమేమి జరిగిందంతా కూడా మేము ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయినారో అన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. వీరిద్దరిని కూడా రిమాండ్కి పంపడం జరుగుతున్నది. మిగతా వాళ్ళ మీద కూడా ఏదైతే హంటింగ్ అనేది చేస్తున్నామో వాళ్ళు కూడా అతి తొందరలోనే దగ్గరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ వియంపల్లి గ్రామస్తులకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను నేను యాజ్ ఎ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా. చాలా చెడ్డ పేరుంది వియంపల్లిలో. అందరూ చెడ్డవాళ్ళని చెప్పను, మంచి వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ గౌరవనీయులు ఉంటారు. బట్ కొంతమంది చేసే ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు, అటాక్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి రౌడిజం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్తున్నాను. ఆల్రెడీ గంజాయికి సంబంధించి పిట్ ఎన్డీపీఎస్ కేసులని అన్నారు. అంటే సంవత్సరం పాటు బెయిల్ రాదు. ఓకే, డైరెక్ట్గా సెంట్రల్ జైలు పంపడం ఇద్దరు జరిగింది. పీడీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్షన్ అని చెప్పేసి పీడీ యాక్ట్ అంటే రౌడిజం చేసే వాళ్ళ మీద, గూండాయిజం చేసే వాళ్ళ మీద, ఇట్లాంటి వాళ్ళ మీద కూడా 2 కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 4 మేము కడప సెంట్రల్ జైలు పంపడం జరిగింది. అనేక అవేర్నెస్ ప్రోగ్రాములు చేశాము, నాకాబందీలు అని చెప్పేసి సడన్ సర్ప్రైజ్ చెకింగ్ చేశాము, అన్నీ చేస్తున్నాము. గౌరవనీయుల్ని మేము ఎలాంటి ఇబ్బంది పెట్టాము. కానీ రౌడీజం చేసే వాళ్ళు మాత్రం ఏ పార్టీ వారైనా మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. చట్టంలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ మీద ప్రయోగించడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాను.
ఏమి మానుకోండి, రౌడిజం మానుకోండి, చట్టాన్ని గౌరవిస్తే మంచిది. ప్రజలు ఒకరికొకరు శాంతియుత వాతావరణంలో ఉండాలి. ఎవరికైనా మాత్రం ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా దాడులు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని, అది కూడా త్వరలో చేసి చూపిస్తామని చెప్తున్నాను. అందరూ కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసే పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా సోకాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. శ్రీకాళహస్తిలో రౌడీజం అనేది ఉండకూడదు, గంజాయి ఉండకూడదు, దౌర్జన్యాలు ఉండకూడదు. ఫ్రీ క్రైమ్ లేని మనం శ్రీకాళహస్తిని పెట్టుకోవాలని ఇట్లాంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను.